స్టోరీ పేరు ఒట్టి మాటలు కట్టిపెట్టు. జరిగిన కథ. సూర్య, భార్గవ చెన్నైలో ఒకే ఆఫీసులో జాబ్ చేస్తూ ఉంటారు. ఒక ఉత్తరం ద్వారా ఒక అమ్మాయి సమస్యల్లో ఉందని భార్గవ తెలుసుకుంటాడు. ఆ ఉత్తరంలో ఉన్న అడ్రస్కి వెళ్తాడు ఆ సమస్యను పరిష్కరించడానికి. ఆ సమస్యను పరిష్కరించే క్రమంలో ఆ ఇంట్లో పని మనిషితోటి పరిచయం పెంచుకుంటాడు భార్గవ. తరువాత అన్నట్లుగానే ఆమె 4 గంటలకు వచ్చింది. వణక్కం అక్క అన్నాడు మర్యాదగా. తంబి బాగున్నావా అని అతను అడగకుండానే, తంబి ఇక్కడ చాలామందిని అడిగాను ఇల్లు గురించి, లేవన్నారు. ఈ సందులో ఇల్లే లేవనుకో, ఈ మేడ తప్ప ఎదురుగా ఉంది చూడు ఆ సందు, దానిని వినాయత్ నగర్ అంటారు. ఇక్కడ 4 రోజుల తర్వాత ఒక ఇల్లు ఖాళీ అవుతుందంట. అద్దె కాస్త ఎక్కువ, 7,000. ఆమె వాక్యం పూర్తి చేయకుండానే అందుకున్నాడు. పర్వాలేదక్క, మరో 2,000 ఎక్స్ట్రా అంతే కదా. ఈ వీధిలో దొరికితే సంతోషం. ఇల్లు దొరకగానే ముందు నీకు 7,000 కమిషన్ ఇచ్చేసి ఆ తరువాత అడ్వాన్స్ ఇస్తాను ఇంటికి. డబ్బుదేముందులే తంబి మొహమాటంగా అంది. అలా అనకక్క, 3 పిల్లలు అన్నావు, ఎన్నెన్ని ఖర్చులు, ఎంత ఇది అన్నట్టు మర్చిపోయాను. మా ఆంధ్ర స్పెషల్ స్వీట్స్ మా అమ్మగారు తెప్పించారు నా కోసం. నేను మీకోసం తెచ్చాను. పిల్లలకి మామయ్య ఇచ్చాడని చెప్పు. ఆమె ఉప్పొంగిపోతూ, చాలా సంతోషం తంబి. ఆంధ్ర స్వీట్స్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. మా మామకు కూడా చాలా ఇష్టం. మా మామ చాలా ఏళ్ళు గుంటూరులో ఉండేవాడు. తెలుగు కూడా చాలా బాగా మాట్లాడతాడు అంది గొప్పగా. అయితే ఇంకేం, బావగారిని కూడా ఒకసారి చూడాలి. ఇవి గోదావరి జిల్లా స్పెషల్స్ అని చెప్పు బావగారికి. పూతరేకులు, బందర్ లడ్డు, అసలు సిసలైన నెయ్యి, కాకినాడ కాజా ఉంది చూడు. చూడ్డానికి పైకి పొడిగా ఉంటుంది కానీ నోట్లో వేసుకుంటే పాకం వస్తుంది. అది దాని స్పెషాలిటీ. భార్గవ మాటలకి ఉబ్బులంగడిలా ఉబ్బిపోతూ, సరేలే తంబి అని ప్యాకెట్ అందుకుంది. ఇలా మాట్లాడుకుంటూ భార్గవ ఆవిడ ఇంటి దాకా వెళ్తారు. ఆ ఇంటికి వెళ్ళి అతని భర్త పేరు, ఆ ఇంటి అడ్రస్సు, అతని ఫోన్ నెంబరు తెలివిగా తెలుసుకుంటాడు భార్గవ. ఆ వివరాలన్నీ తెలుసుకొని చాలా సంతోషంగా భార్గవ రూమ్కు వస్తాడు. ఆ రాత్రి సూర్యతో కలిసి ఈ విషయం చర్చిస్తూ, తమిళరసి ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే ఆ ఉత్తరంలో ఆమె రాసిన విషయాలన్నీ కరెక్టే అనిపిస్తుంది, ఫేక్ కాదు అన్నాడు భార్గవ. అవునరా, నాకు అలాగే అనిపిస్తోంది. ఆ బిల్డింగ్లో ఉన్నామే తెలుగు, పైగా నాలాంటి కొంతమంది అమ్మాయిల్ని రక్షించండి అంటూ రాసింది. రోజు 1 డజన్ చీరలు వాషింగ్ మిషన్లో వేస్తోందంటే ఖచ్చితంగా ఆమె కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారని అర్థమవుతోంది. మేడ ఎప్పుడూ లాక్ చేసి ఉంటుందట, ఏదో సరుకు ఉంటుంది అని. ఆ సరుకు ఇదే కావచ్చు. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నానురా. పోలీసులకు చెప్పొద్దన్నావు. చెప్పొద్దనలేదు. పెద్ద పోలీస్ ఆఫీసర్లు అయితే వేరే, కానీ వాళ్ళ పక్కన ఉన్న ఎర్ర టోపీలు, రెడ్ డేంజర్ లైట్స్లా సినిమాల్లో చూపిస్తుంటారు కదరా. మనం ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు కనుక వాళ్ళ వ్యవహారాల గురించి మనకు అంతగా తెలియదు. ఒకవేళ మనం డైరెక్ట్గా వెళ్ళి రిపోర్ట్ ఇస్తే సినిమాల్లో, సీరియల్స్లో చూపించినట్టు మన కర్మకాలి వాళ్ళ గ్యాంగ్ వాళ్ళకి సమాచారం అందిస్తే వాళ్ళు తప్పించుకుంటే మనం చిక్కిపోతాం పోలీసులకి. అందుకే చాలా ఆలోచించి అడుగు వేయాలి. నువ్వన్నది పాయింటే, కానీ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా పోలీస్ ఆఫీసర్లతో ఎలా సంప్రదించటం? కొన్ని నిమిషాలు ఆలోచించి, నాకు ఒక ఐడియారా అన్నాడు సూర్య. చెప్పు ఉత్సాహంగా అడిగాడు భార్గవ. మా అన్నయ్య బామ్మర్ది ఈ ఊళ్ళోనే ఉంటాడు. అతని మామగారు డీజీపీ, రిటైర్డ్ అనుకో. అయినా ఏదో సలహా చెప్తాడు. అయితే పదరా, ఆలస్యం ఎందుకు, కనీసం ఈ సాయం చెయ్యి లేచి నించుంటూ అన్నాడు భార్గవ. ఉండరా, ముందు మా అన్నయ్య బామ్మర్దిని కలవాలి. అతనితో మాట్లాడి అతను రికమెండ్ చేస్తేనే కదా వెళ్ళగలం. అతను నీకు బాగా పరిచయమేనా? కాంటాక్ట్ నెంబర్ ఉందా? ఒట్టి పరిచయం కాదు, బాగా కావలసిన వ్యక్తి నెంబర్ ఉంది. అయితే ఆలస్యం దేనికి? ఫోన్ కొట్టు. తలవగానే తాతకు పెళ్ళంటావంటరా నువ్వు. నీతో వచ్చిన చిక్కే ఇది విసుక్కున్నాడు సూర్య. తలవగానే ఎక్కడి నుంచో పిల్లని లాక్కొచ్చి పెళ్లి చేయకపోతే తాత చచ్చూరుకుంటాడురా ఈ లోపల. సరేలే అని సెల్ నంబర్లు వెతికి డయల్ చేశాడు. అటు నుండి సమాధానం వచ్చినట్టుంది. నమస్కారం, నేను సూర్యాని అని బయటికి వెళ్ళి 5 నిమిషాలు మాట్లాడి తర్వాత గదిలోకి వస్తూ, మా అన్నయ్య బామ్మర్ది ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నారట. ఇప్పుడు బయలుదేరుతున్నారట చెన్నైకి. రేపు సాయంత్రానికి వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. 7 గంటలకు వస్తామని చెప్పాను అన్నాడు సూర్య. మరుసటి రోజు సాయంత్రం సూర్య, భార్గవ, వాళ్ళ అన్నయ్య బామ్మర్ది జంబులింగం గారింటికి వచ్చేసరికి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న జంబులింగం సాదరంగా ఆహ్వానించాడు.
ఇల్లు, ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్, అతను ఒక మంచి హోదా గల ఆఫీసర్ అని చెప్తున్నాయి. కానీ చిన్న సైజు రణక్షేత్రంలో అస్తవ్యస్తంగా ఉన్న వస్తువులతో, ఒక క్రమపద్ధతి, క్రమశిక్షణ లేనట్టున్న వాతావరణం ఆ ఇంటి ఇల్లాలి అభిరుచికి దర్పణం పడుతోంది. 60 అంగుళాల టీవీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. కానీ ఆ టీవీ దగ్గర నేలపై రాశిగా పోసిన బట్టలు, అక్కడే ఒక వార కుట్టు మిషన్ ఉంది. ఇంకోవైపు చెల్లా చెదురుగా ఉన్న పుస్తకాలతో టేబుల్, ఇవన్నీ చూస్తుంటే టీవీలో ఎంత మంచి ప్రోగ్రాం ఉన్నా దాని మీదకు దృష్టి మళ్ళదు. వస్తువును ఎలా సర్దుకోవాలో, జాగ్రత్తగా ఎలా వాడాలో తెలియని వారికి ఇలాంటి ఖరీదైన వస్తువులు ఎందుకో అనిపించింది భార్గవకి. 3 పిల్లలు వారికి. పెద్దబ్బాయి, అమ్మాయి కాలేజీలో, ఆఖర్వాడు హైస్కూల్లో చదువుతున్నారు. పిల్లలు అంత పెద్దవాళ్ళైనా ఎవరి పనులు వారు చూసుకోవటం, ఎవరి వస్తువులు వారు సర్దుకోవటం తెలియకపోవటం నిజంగా విచారించతగ్గది. ఆ విషయమై ఆ ఇంటి ఇల్లాలని పిలిచి కూర్చోబెట్టి ఒక క్లాస్ పీకాలనిపించింది భార్గవకి. సభ్యత కాదు, పైగా వేరే పెద్ద పని మీద వచ్చామనే స్పృహ రాగానే జాగ్రత్తగా కూర్చున్నాడు. అతను సూర్యాని ఏవేవో కుశల ప్రశ్నలు వేయసాగాడు. జంబులింగం భార్య సీతామహాలక్ష్మి ఇద్దరికీ కాఫీ తీసుకొచ్చి టీపాయ్ మీద పెడుతూ, బాగున్నావా సూర్య అని పలకరించింది. ఆమె మాత్రం పేరుకు తగినట్టు ఒంటి నిండా బంగారంతో మహాలక్ష్మిలా ఉంది. ఈమెకు ఒంటి మీద ఉన్న శ్రద్ధ ఇంటి మీద లేదులా ఉంది అనుకున్నాడు భార్గవ. ఈ పూట ఇద్దరూ భోంచేసి వెళ్ళండి అందామె. సమాధానం చెప్పకుండా భార్గవ వైపు చూశాడు సూర్య. నాకు కొంచెం పనుందండి, నువ్వు ఉండరా సూర్య? లేదు లేదు, ఇంకొక రోజు వస్తాం అన్నాడు సూర్య. ఏం వస్తావయ్యా, ఉన్న ఊళ్ళోనే ఉన్నావు, పైగా దగ్గర బంధుత్వం. ఇన్నాళ్ళయి ఒక్కసారైనా వచ్చావా? మా బావగారేమో ఫోన్ చేసినప్పుడల్లా మా తమ్ముడు వస్తుంటాడా అని అడుగుతుంటాడు. అయినా చుట్టాలన్నాక రాకలు పోకలు ఉండాలి, మరీ అంటూ ముట్టనట్టు ఉండకూడదు. అతనే క్లాస్ పీకడం మొదలుపెట్టాడు. టైం ఉండటం లేదండి నసిగాడు సూర్య. ఎందుకుండదయ్యా, ఆదివారాల్లో ఖాళీయే కదా, అందరికీ ఉంటుంది. కానీ మాకు వీకెండ్స్ కూడా పనుంటుంది సార్ సర్ది చెప్పాడు భార్గవ. అమెరికా ప్రయాణం ఎంతవరకు వచ్చింది అడిగాడు సూర్యాని. బహుశా 4-5 నెలల్లో వెళ్దామనుకుంటున్నాము. వెళ్దామనుకుంటున్నారా? అయితే నువ్వు ఒక్కడివే కాదా? ఆశ్చర్యంగా చూశాడు. కాదండి, ఇదిగో వీడు, నేను, మా ఇద్దరిని మా కంపెనీ సెలెక్ట్ చేసింది. కంగ్రాచ్యులేషన్స్ ఓయ్ ఇద్దరికి అని భార్గవుని చూస్తూ, నువ్వెవరు అబ్బాయి ఓయ్, ఇంటి పేరేమిటి అడిగాడు. చెప్పాడు భార్గవ. ఓ, అయితే నువ్వు మావాడివే. మా పెద్ద చెల్లెలు గారు తోడుకోడలు మేనకోడల్ని మీ వాళ్ళ ఇంట్లోనే ఇచ్చారు. ఆహా, ఎంత దగ్గర సంబంధం. చూడపోతే చుట్టాల సూరిలా ఉన్నాడితను అనుకుంటూ, అలాగా, నాకు చుట్టాలతో పెద్దగా పరిచయం లేదులేండి, చిన్నప్పటి నుంచి చదువు కోసం దూరంగా ఉన్నాను అన్నాడు భార్గవ. ఈ కాలం పిల్లలు అంతేనయ్యా, కొన్నాళ్ళకి అమ్మా నాన్నలనే మర్చిపోతారు అని అదేదో పెద్ద జోకులా నవ్వుతూ, మా మరదలు అంటే మా ఆవిడ చిన్న చెల్లెలు కూడా కంప్యూటర్ సైన్స్ చదివిందో, చాలా అల్ట్రా మోడ్రన్, మా ఆవిడలాగా పాత చింతకాయ పచ్చడి కాదు అని భార్య వంక చూసి నవ్వాడు. నన్ను ఇలా పాత చింతకాయ పచ్చడిలా తయారు చేసింది మీరే, మడి తడి ఆచారం అంటూ మా నాన్నగారు మా అందరినీ ఒక్కలాగే పెంచారు ఉక్రోషంగా అంది. మరి మా పద్ధతులు మావి, మా అమ్మకి ఆచారం ఎక్కువ, తప్పదు కదా అని మా మామయ్య గారు ఎప్పుడో ఒకసారి నీ గురించి చెప్పినట్టు గుర్తు. సూర్య ఎలాగూ పెళ్ళికొడుకే, అందుకే మా మామయ్య గారని అతను బాగా తెలుసు. అతని గురించే తరచూ అడుగుతుంటారనుకో. కోర్స్ నువ్వు పెళ్ళికొడుకువే నవ్వాడు అతను. మావాడు కూడా ఎప్పుడూ మీ మామయ్య గారిని గురించే చెప్తుంటారండి. కాసేపు నోరు మెదపకుండా కూర్చో అన్నట్టు సూర్యాని గిల్లి భార్గవ చెప్తుంటే, ఈ అబద్ధాలు హరిశ్చంద్రుడేదో ట్రాక్ మారుస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో తానక్కడ ఉండటం శ్రేయస్కరం కాదనుకొని నా ఫోన్ రింగ్ అవుతోందిరా, వైబ్రేషన్ మోడ్లో ఉంది అంటూ బయటకు వెళ్ళాడు సూర్య. నిజానికి మేమొచ్చింది మీ మామయ్య గారింటికి వెళ్ళటానికి, మీ రికమెండేషన్ కోసం. మెల్లగా అసలు విషయానికి వచ్చాడు. ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు. ఊరికనే పెద్దవారితో పరిచయం చేసుకోవాలని. సూర్యకి కూడా వెళ్ళాలని ఉందంటున్నాడు. నిజానికి వాడికే వెళ్ళాలని ఇంట్రెస్ట్. బహుశా మీ మర్దల గారు తెలిసేమో బాగా. ఆహా, మీరన్నారు కదా పెళ్లి కూతురని. అవుననుకో, మా చెల్లెలు పెళ్ళికి శ్రావణి, అదే మా మరదలు రాలేదయ్యా. సూర్య ఇంకా చూడలేదు. ఆ మధ్య మా మామయ్య గారు ఫోన్ చేసినప్పుడు సూర్య గురించి అడిగారు. ఇదిగో ఎప్పటికప్పుడు సూర్య చిక్కడు దొరకడు, టైం లేదంటాడు. అయితే మా శ్రావణి, అదే మా మరదల విషయం మీకు చెప్పేశాడన్నమాట. అవునండి, చెప్పేశాడు. నా దగ్గర ఏదీ దాచడు ఉత్సాహంగా అన్నాడు భార్గవ. అయితే ఇంకేం అని భార్య వైపు తిరిగి, మంచి రోజు చూసి మనమందరం వెళ్దాం మీ నాన్నగారింటికి. సూర్యాని పిలుద్దాం, నువ్వు అతన్ని తీసుకురావాలోయ్.
నేను రాకుండా వాడు రాడు సార్. మా ఇద్దరి దోస్తి అలాంటిది. మీ హడావిడి చూస్తే ఏదో పెళ్లి చూపుల అరేంజ్మెంట్లా ఉంది. కానీ చిన్న రిక్వెస్ట్, మీరిలా పెళ్లి చూపులు అని అవి అంటే అసలు రాడు. మీ మరదలు గారిలాగే వాడు అల్ట్రా మోడ్రన్. ఈ పటాటాలు ఏవి పెట్టుకండి సార్. క్యాజువల్గా వెళ్తాం. మీ మరదలు గారికి కూడా ఏమీ చెప్పకండి. ఫ్రెండ్లీగా ఒకరినొకరు చూసుకోవాలి. నచ్చితే నచ్చకపోవటం ఏమిట్లేండి. నేను ఓకే అంటే వాడు ఓకే. తర్వాత మిగిలిన విషయాలు మీరు మాట్లాడుకోండి. కనుక రేపు మీ మామయ్య గారికి ఫోన్ చేసి నేను సూర్య వస్తున్నామని చెప్పండి. వచ్చిన అవకాశం జారవిడుచుకోకుండా ఒడిసి పట్టాలనే ఆదుర్దాలో గబగబా చెప్పేశాడు చెప్పాల్సిందంతా. రేపటి వరకు ఎందుకో, ఇప్పుడే నీ ఎదురుగానే ఫోన్ చేస్తాను అంటూ నెంబర్ కలిపాడు. నమస్కారం మామయ్య గారు. అంతా కులాసేనా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? మొన్న షిర్డీ యాత్ర నుంచి వచ్చాక బీపీ పెరిగిందని విన్నాను. జాగ్రత్త, టాబ్లెట్స్ వేసుకోండి. అలాగే మీ అమ్మాయి బాగుంది. చిన్న విషయం చెప్పాలని ఫోన్ చేశాను. మా చెల్లి మరిది లేడు. ఆ అబ్బాయే. ఈ ఊళ్ళోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. కరెక్టే, మీరు అడిగారు కిందటి వారం. ఆ అబ్బాయి అతని ఫ్రెండు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు. అదే నేను చెప్పాను. రేపు వాళ్ళిద్దరూ మీ ఇంటికి వస్తారట మిమ్మల్ని చూడటానికి. ఓహో అలాగా. శ్రావణి లేకపోతేనే? మీరిద్దరూ పెద్దవారు, మీరున్నారు పెద్దవారు. ముందు మీరు చూసి మాట్లాడండి. సరే, ఇదిగో మీ అమ్మాయికి ఇస్తున్నాను అని భార్యకి ఫోన్ ఇచ్చాడు జంబులింగం. ఆ ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ లోపలికి వెళ్ళిపోయింది ఆమె. రేపు సాయంత్రం 6 గంటలకు వెళ్ళండోయ్. మా మరదలు అత్తయ్య గారు ఖమ్మం వెళ్ళారట. ఎల్లుండి వస్తారట. పర్వాలేదండి, మీ మామయ్య గారు పెద్దవారు ఉన్నారు కదా, వారే ముఖ్యం. వారు చూస్తే చాలు అంటూ వీడింకా ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నాడు అని బయటకు వచ్చాడు. కళ్ళు పటపటలాడిస్తూ కళ్ళతోనే తనని కాల్చేసేలా చూస్తున్న సూర్యాని శాంతించరా బాబు అన్నట్టుగా ఎవరూ చూడకుండా దండం పెడుతూ, ఇంకా ఎంతసేపురా ఫోను, మనం బయలుదేరాలి పదా అని జంబులింగం వినేలా అంటూ లోనికి వచ్చి, మీరు మీ మామయ్య గారి అడ్రస్ అది ఇస్తే వినయంగా అడిగాడు. ఒక్క నిమిషం అని లోనికి వెళ్ళి విజిటింగ్ కార్డు తీసుకొచ్చి భార్గవకిస్తూ, ఇదిగోనోయ్, అన్నీ దీనిలో ఉన్నాయి. మా మామయ్య గారు పోలీస్ ఆఫీసర్, చాలా పంక్చువల్. 6:30 అంటే 6:30కి వెళ్ళాలి అంటుంటే, మేము 5:30కే గేటు దగ్గర నిలబడతాం సార్ అన్నాడు భార్గవ. మరీ అంత ఆత్రం పనికిరాదోయ్ అని నవ్వుతూ, మీ ఫ్రెండ్ చాలా కలుపుగోలు మనిషోయ్ సూర్య, నాకు చాలా నచ్చేశాడు. మీ వాడికి సంబంధం కుదిరితే మీ ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేసేయొచ్చు హాస్యంగా అన్నాడు జంబులింగం. అలాగేనండి, ముందు వీడికైతే నా లైన్ క్లియర్ అవుతుంది అని మళ్ళీ ఇంకొకసారి చెప్పేసి బయటకు వచ్చారిద్దరు. ఏరా ఇడియట్, నా పెళ్ళి అయితే నీ లైన్ క్లియర్ అవుతుందా? అయినా మనం ఎందుకు వచ్చామో ఆ పని చూడటం మానేసి ఈ పెళ్లి చూపుల వ్యవహారం ఏమిట్రా? బయటకు వచ్చాక కోపం పట్టలేక బైక్ వెనకాల కూర్చున్న సూర్య భార్గవ వీపు మీద ఒక చరుపు చరిచాడు. ఒరేయ్, రూమ్కి వెళ్ళాక చావగొట్టరా, ఇక్కడిద్దరం చస్తాం, ఏమ ట్రాఫిక్ అనటంతో కామ్గా కూర్చున్నాడు సూర్య. ఇంటికి రాగానే నీ ఆగడాలకి అబద్ధాలకి హద్దు పద్దు లేకుండా పోతుందిరా కోపంగా అన్నాడు సూర్య. సారీరా, అప్పటికి ఆ సందర్భంలో ఆపద్ధర్మంగా అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఆపద్ధర్మం అంటూ జీవితాంతం అబద్ధాలు ఆడుతూనే ఉంటావేమిట్రా? నాకు వేరే పనేమి లేదంట్రా. నా సంగతి నీకు తెలుసు కదా. ఎప్పుడైనా అనవసరంగా అబద్ధాలు ఆడానా? అయినా ఇదంతా నా కోసం కాదు కదరా. డైరెక్ట్గా మీ మామయ్య గారిని కలవటానికి వెళ్తామని జంబులింగం గారికి చెప్తే ఎందుకు, ఏమిటి అని అతను యక్ష ప్రశ్నలు వేసి కూపి లాగుతాడు. అతనికి చెప్పడం తప్పని కాదు, మనం పోలీసులనే నమ్మటం లేదు. జంబులింగం గారికి విషయం మనం చెప్తుంటే ఏ చెవులన్న గోడలో విని పసికట్టేస్తే అంతా రసాబసా అవుతుంది. సమయానికి కళ్యాణం పేరుతో కళ్యాణ చక్రవర్తి చక్రం వేసి కాపాడాడు. ఎలాగూ మనకు డీజీపీ గారిని కలవటానికి అపాయింట్మెంట్ దొరికింది కనుక సూటిగా కాకపోయినా డొంక తిరుగుడుగా మనం వెళ్ళినా పని చేసుకొచ్చేద్దాం. బై ది వే, డీజీపీ గారి అమ్మాయి నచ్చిందే అనుకో, పనిలో పని అయిపోతుంది. 2 birds in 1 shot. ఇటు నీ కళ్యాణం, అటు లోక కళ్యాణం. చంపేస్తాను రోయ్. మీదకొస్తున్న సూర్యాన్ని చూసి భయం నటిస్తూ దుప్పటి ముసుగుతన్నాడు భార్గవ. నవ్వుకుంటూ తన మంచం మీద వాలాడు సూర్య. మెల్లగా దుప్పటి కొంచెం తొలగించి సూర్య వైపు చూసిన భార్గవ అతను అప్రసన్నంగా ఉండటం చూసి అమ్మయ్యా అనుకుంటూ, గుడ్ నైట్ రా, హ్యావ్ ఎ సౌండ్ స్లీప్ అండ్ స్వీట్ డ్రీమ్స్ అని మరలా ముసుగుతన్ని పడుకున్నాడు. సాయంత్రం సరిగ్గా 6:30 అయ్యేసరికి భార్గవ, సూర్య డీజీపీ పార్థసారథి గారింటికి చేరుకున్నారు. చుట్టూ చిన్న కాంపౌండ్ వాల్, గేటు చిన్న సైజు బంగ్లా అని చెప్పొచ్చు.
చిన్న గార్డెన్ కూడా ఉన్నట్టుంది. కుక్కలున్నాయి జాగ్రత్త బోర్డు లేదు కనుక మెల్లగా గేటు తెరిచి లోనికి ప్రవేశించారు. అక్కడ నిలబడి పని వాళ్ళ చేత గార్డెన్ పని చేయిస్తున్న వ్యక్తిని చూడగానే ఆయనే పార్థసారథి గారు అని అర్థమైపోయింది. భారీ విగ్రహం, బట్టతల, తెల్లగా హుందాగా పోలీస్ ఆఫీసర్ దర్పం ఉట్టిపడేలా ఉన్నాడు అతను. వీళ్ళిద్దరిని చూడగానే సాదరంగా పలకరించాడు. రండి, మీరేనా సూర్య భార్గవ అంటే? అవును సార్, నమస్కారం. ఇద్దరూ ఒకేసారి ముక్తకంఠంతో అన్నారు. నిన్న మా అల్లుడు ఫోన్ చేసి చెప్పాడు. ఈరోజు కూడా ఉదయం మరొకసారి రిమైండ్ చేశాడు. మీలో సూర్య ఎవరు? నువ్వే కదూ? సూర్యని చూస్తూ అడిగాడు. అవునండి, నేనే సూర్యని. అతను నా ఫ్రెండ్ భార్గవ. అలాగా, సంతోషం. మీ అన్నయ్య పెళ్లిలో ఒక్కసారి చూశాను. నిన్ను పెళ్లి పందిట్లో నేనున్నదే 10 నిమిషాలనుకో. బైదివే, మీ అన్నయ్య వదిన బాగున్నారా? వాళ్ళకి అబ్బాయి పుట్టాడని విన్నాను. అవునండి, బాబుకి 10 నెలలు. వెరీ గ్లాడ్ అంటూ రండి అని ఆహ్వానించాడు ఇద్దరిని. కట్బనియన్లో కండలు తిరిగిన శరీరం చూస్తే చాలా బలిష్టమైన వ్యక్తిలా ఉన్నాడు. ఇప్పుడే ఇలా ఉన్నాడు, అప్పట్లో ఇంకెలా ఉండేవాడు అనుకున్నాడు భార్గవ. వరండాలో ఉన్న సోఫాలో కూర్చోమని చెప్పి పార్థసారథి గారు లోనికి వెళ్ళారు. వరండా చుట్టూ చక్కని నగిషీలు, చెక్కిన గ్రిల్స్ వేసి ఉన్నాయి. చిన్న సైజు సోఫా సెట్, మధ్యలో టీపాయ్, ఎదురుగా ఉన్న విశాలమైన ద్వారబంధానికి వేలాడుతున్న ఖరీదైన సిల్క్ కర్టన్. గేటు దగ్గర నుండి లోపలి వరకు డీజీపీ గారిలాగే ఇల్లు కూడా ఎంతో నిండుగా హుందాగా ఉంది. ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. 10 నిమిషాల తరువాత లుంగీపై షర్టు తొడుక్కొని భుజంపై జరీ కండువా వేసుకొని లోపల నుండి పార్థసారథి వచ్చి వారెదురుగా కూర్చుంటూ, ఏం చేస్తుంటారు మీరిద్దరూ అడిగారు. చెప్పారిద్దరు. అమెరికా వెళ్లే ప్లాన్లో ఉన్నారట. అవునండి. వీరితో మాట్లాడుతూనే లోపలికి చూసి కాంతమ్మ అని పిలిచారు. ఒక నడివయసు స్త్రీ వచ్చింది. 2 కప్పులు కాఫీ పట్రా అని చెప్పి వారి ఆఫీస్ గురించి, జాబ్ గురించి ఎంక్వైరీలు మొదలుపెట్టారు. వారి ప్రశ్నలకి ఓపిగ్గా శాంతంగా జవాబులిచ్చాడు భార్గవ. సూర్య మాత్రం ఎంత అవసరమో అంతే మాట్లాడాడు. కాంతమ్మ కాఫీ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టి వినయంగా నిలబడి, అయ్యగారు, వంటంతా అయిపోయింది. అన్ని టేబుల్ మీద పెట్టేశాను. అమ్మగారు వచ్చేటప్పటికి లేట్ అవుతుందేమో అంది. సరే, నువ్వు వెళ్ళు. అన్ని టేబుల్ మీద ఉన్నాయి కదా, నేను వడ్డించుకుంటాలే. రాత్రి అమ్మగారు వచ్చేసరికి లేట్ అవుతుంది అనటంతో ఖాళీ కప్పులు తీసుకెళ్ళి 10 నిమిషాల తర్వాత వస్తానయ్య గారు అని వెళ్ళిపోయిందామె. నా వైఫ్ ఫ్రెండ్ కూతురు పెళ్ళి ఈరోజు రాత్రి. తను మా చిన్నమ్మాయి వెళ్ళారు అన్నాడు ఆయన. అలాగా సార్ అని అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకొని, సార్, నిజానికి మేము ఒక ముఖ్యమైన పని మీద మిమ్మల్ని కలవాలని వచ్చాం సార్ అన్నాడు భార్గవ. ఏమిటి? ఒక ముఖ్యమైన కేసు విషయం. ముఖ్యమైన కేసా? అవును సార్, ఒక మాఫియా గ్యాంగ్కి చెందినది. మాఫియా గ్యాంగ్ కేసా? అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చారు? సార్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఆఫీసర్ కదా అని నీళ్లు నమిలాడు. ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ నుండి రిటైర్డ్ అయిపోయాను కదా. సోఫాలో వెనక్కి వాళ్తూ అన్నాడు అతను. రిటైర్ అయితేనేం సార్, చాలా పెద్ద బాధ్యతాయుతమైన పదవిలో ఉండేవారు. అందుకే ఈ విషయాన్ని మీ దగ్గరకు తీసుకొచ్చాను. ఈ విషయమై ఎవరిని సంప్రదించాలి, ఏం చేయాలి అనేది మీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు కదా సార్. ఇంతకీ విషయం ఏమిటి? జేబులో నుండి కవర్ తీసి అతనికి అందించాడు భార్గవ. అటూ ఇటూ తిప్పి చూసి లోపల ఉత్తరాన్ని బయటకు తీసి చదివి, ఇదేమిటి, ఏదో కథలో డైలాగులా, లేక ఈ టీవీ సీరియల్ కోసమే ఎవరైనా రాశారా? అదోలా భార్గవకి వెళ్ళి చూస్తూ అన్నాడు ఆయన. ఇది కథా సీరియల్ రెండూ కాదు సార్ అని చెట్టియార్ షాప్కి తాను వెళ్ళిన దగ్గర నుంచి అది తనకు ఎలా దొరికింది, అది చదివిన తమిళరసి వెనకాల పడి ఎలా విషయాలు సేకరించినది వివరంగా చెప్పాడు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ కాదు సార్, 100% ట్రూత్ అని ఎలా చెప్పగలవు? ఈ ఉత్తరంలో రాసిన విషయాలు, తమిళరసి చెప్పిన విషయాలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. అక్కడున్నది ఒక తెలుగామె అని తెలిసింది. తమిళరసి చెట్టియార్ కొట్లో సరుకులు కొంటుందని తెలిసింది. ఆమె ఇక్కడే ఉంటుంది. పైగా ఆమె రోజు విడిచి రోజు 6 డజన్ చీరలు ఉతికించి ఇస్త్రీకి ఇస్తోందట. ఒక మనిషి అన్నీ కట్టలేదు కదా. దీన్ని బట్టి పిక్చర్ అంతా చాలా క్లియర్గా తెలుస్తోంది. అది సరేనోయ్, నేను పోలీసులకు చెప్తే వాళ్ళు మీ సాక్ష్యాధారాలతో ఆ బిల్డింగ్లోకి ప్రవేశించారే అనుకో. అక్కడ నువ్వు అన్నట్టు ఏమీ లేకపోతే తిరిగి వాళ్ళు పోలీసుల మీదే కేసు పెడతారు. ఒకవేళ ఉంటే ఎవిడెన్స్ ఏమిటి ఉందని? నేనే
నువ్వు థర్డ్ పర్సన్ ద్వారా తెలుసుకున్నావు, నీ కళ్ళతో నువ్వు చూడలేదు. నేను చూసింది, నాకు దొరికింది ఈ లెటర్ సార్. ఇంతకన్నా ఎవిడెన్స్ ఏమిటి? కొంచెం సీరియస్గానే అన్నాడు భార్గవ. ఇదే ఎవిడెన్స్ అనుకుంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? సార్, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెప్తాను సార్. చెప్పు. నాకు పోలీస్ స్టేషన్ అన్నా పోలీసులన్నా నమ్మకం లేదు సార్. అలా అయితే ఈ వ్యవహారం మీద నువ్వే చూసుకోవచ్చుగా. ఒక పోలీస్ ఆఫీసర్తోనే ఆ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదని ధైర్యంగా చెప్తున్నావు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? సీరియస్గా అంటున్న అతని మాటలు, ముఖం చూసి, అతనితో భార్గవ వాదిస్తున్న పద్ధతి చూసి దడబట్టుకుంది సూర్యకి. వీడిని అనవసరంగా కొరివితో తలగొక్కుంటున్నాడు. ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఇలా వీడితో వచ్చి పెద్ద మనిషికి కోపం తెప్పించానని తల వాచేట్లు చీవాట్లు పెట్టడం ఖాయం అనుకున్నాడు మనసులో సూర్య. సారీ సార్, మీకు కోపం వచ్చినట్టుంది. నా అభిప్రాయం పోలీసు డిపార్ట్మెంట్ని అవమానించటం కాదు. నిజానికి నాకు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఏమీ తెలియదు. తరచూ సినిమాల్లో, టీవీ సీరియల్స్లో పోలీసుల గురించి చూపిస్తున్న విషయాలు చూసి, న్యూస్ ఛానల్స్లో వారి దౌర్జన్యం గురించి విని పోలీసులు అంటే అలాగే ఉంటారనుకుంటున్నాను. అతని మాట పూర్తి కాకుండానే, నేను పోలీస్ ఆఫీసర్నే. పోలీస్ డిపార్ట్మెంట్కు నిజాయితీ లేదని నువ్వు అనుకుంటే నాకు మాత్రం ఉందని ఎలా అనుకోగలవు? ప్రశ్నించాడు డీజీపీ. క్షమించండి సార్, నా ఉద్దేశం అది కాదు. పెద్ద ఆఫీసర్లు ఎప్పుడూ పెద్దవారే. వారిలో ఎంత నిజాయితీ ఉండకపోతే వారు ఆ స్థాయికి ఎదగగలరు. మాఫియా గ్యాంగ్తో పోలీసులకు సంబంధాలు ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి సినిమాలో ఇంచుమించు అవే చూపిస్తుంటారు. అలాంటివి చూశాక ఉండి ఉండొచ్చు అనిపించింది. అందుకే నిజాయితీ గల మీలాంటి పెద్దల్ని సంప్రదించాలని వచ్చాను. మా డిపార్ట్మెంట్లో నిజాయితీ సంగతి అలా ఉంచు. ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర ఇంత ధైర్యంగా మాట్లాడుతున్న నీ నిజాయితీ నాకు నచ్చింది. డీజీపీ మాటలకి థ్యాంక్ గాడ్ అని ఊపిరి పీల్చుకున్నాడు సూర్య. మళ్ళీ డీజీపీ అందుకున్నాడు. నిజానికి డైరెక్ట్గా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ ఇంటరాగేషన్ ఇంకా నువ్వు ఊహించిన స్థాయిలో ఉంటుంది. తెలివైన పనే చేశావు నా దగ్గరకు వచ్చి. మా అల్లుడు చెప్పాడు కనుక స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. పైగా నువ్వు అన్నట్టు ఈ లెటర్ నిజమై నీ ఆధారాలు కరెక్ట్ అయితే కొంతమంది అమాయకులైన ఆడపిల్లల్ని రక్షించుకోగలుగుతాం. మిస్టర్ భార్గవ్, ఒక్క విషయం గుర్తుంచుకో. నువ్వు ఊహిస్తున్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ అంత నీచ స్థాయికి దిగజారలేదు. అదే జరిగితే ప్రపంచంలో అరాచకం ఇంకా పెచ్చుమీరిపోయి ఉండేది. ఎక్కడో ఒకరో ఇద్దరో కక్కుర్తి పడిన వారు ఉండొచ్చు. అంత మాత్రం చేత డిపార్ట్మెంట్ అంతా చెడ్డదనే ముద్ర వేయకూడదు. నువ్వే కాదు, ఇప్పుడు ప్రతి వాళ్ళకి పోలీసులంటే చాలా చులకన భావం ఏర్పడింది. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను ధారపోస్తున్న వారెందరో ఉన్నారు మా డిపార్ట్మెంట్లో. ఒక సాధారణ వ్యక్తి చేస్తే నానా గొడవ చేసి ధ్వంసం చేస్తున్నారు ప్రజలు. కానీ వారిని రక్షించడంలో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయినా వారి గురించి తలుచుకోరు. పోలీసుల పట్ల ఈ విధమైన దురభిప్రాయాన్ని క్రియేట్ చేస్తున్న సినిమా వాళ్ళది, టీవీ వాళ్ళది, ముఖ్యంగా మీడియా వాళ్ళది పొరపాటు. ప్రజాజీవనంలో అశాంతి రేకెత్తిస్తూ అవినీతిని ప్రోత్సహిస్తున్నవి ఇవే. ఐపీఎస్ కోర్సులు అంటేనే ప్రాణాలతో చెలగాటం. రాత్రి పగలు మా కుటుంబాలు మేము ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రజల రక్షణ కోసం ప్రాణాలను తెగిస్తుంటాం. అటువంటి పోలీస్ శాఖని చిన్నపరుస్తూ, కించపరుస్తూ చెప్పడం, చూపించడం, మాట్లాడటం నిజంగా చాలా పొరపాటు. ప్రజల్లో ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు రేకెత్తించే ప్రచారాలు మానుకోవాలి. ఈ నిజం నీలాంటి యువత తెలుసుకొని అక్కడి నుండి మార్పు తేగలిగితే ఇటు ప్రజలకి పోలీసులు, పోలీసులకు ప్రజలు పరస్పర సహకారంతో దేశంలో శాంతి నెలకొల్పగలరు. ఎనీవే, నిన్ను సాహసించి ఇన్ని వివరాలు సేకరించిన నీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను. ప్రతి భారతీయ పౌరుడు తన కర్తవ్యం తాను తెలుసుకోవాలి. తనకు తెలిసిన విషయాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. రేపటి నుండి నేను పోలీస్ ఆఫీసర్లతో సంప్రదించి ఆ బిల్డింగ్ మీద నిఘా వేయిస్తాను. బిల్డింగ్ నుండి వచ్చిన వ్యాన్ నెంబర్, అదే వ్యాన్ ఏ కలర్ చెప్పగలవా? చెప్పగలను సార్. ఇదిగో నా సెల్ ఫోన్తో ఫోటో కూడా తీశాను వ్యాన్ని. నెంబర్ నోట్ చేసుకున్నాను. ఉత్సాహంతో సెల్ ఫోన్లో ఉన్న వ్యాన్ ఫోటోను, నెంబర్ని చూపించాడు. వెల్ మిస్టర్ భార్గవ్, ఆ బిల్డింగ్ సర్వెంట్ మేడ్ పేరేమిటి? తమిళరసి సార్. ఆమె భర్త పేరు, వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసా? తెలుసు సార్. ఆమె భర్త పేరు వరదరాజన్. వారి ఇంటి నెంబర్, వీధి పేరు అంటూ అన్నీ చెప్తూ చెప్పటం మర్చిపోయాను. బిల్డింగ్ వీధి చివరి ఉన్న లాండ్రీ పేరు సన్లైట్ లాండ్రీ సార్. దాని ద్వారా కూడా మీరు కొంత సమాచారం సేకరించవచ్చు. సరే, ఇవన్నీ ఈ పేపర్ మీద నోట్ చేసి ఇయ్యి అని అక్కడే ఉన్న తెల్ల పేపర్ ఇచ్చాడు. హుషారుగా అన్నీ రాసిచ్చాడు భార్గవ.
వెల్ మిస్టర్ భార్గవ, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా మా విజిలెన్స్ డిపార్ట్మెంట్కి బాగా పనికి వస్తావు అని అభినందిస్తూ, సూర్య నువ్వేమీ మాట్లాడటం లేదు అన్నాడు నవ్వుతూ. అన్నీ మా వాడే చెప్పేస్తున్నాడు కదా సార్. వాడిని మీ దగ్గరకు తీసుకురావటం వరకే నా పని, మిగిలినవన్నీ వాడు మీరే చూసుకుంటారు. నాకు వీడికి ఉన్నంత ధైర్యం లేదు సార్ అన్నాడు సూర్య. అదేం లేదు సార్, వీడి సలహా లేకుండా నేను ఒక్క అడుగు కూడా వెయ్యను సార్ అన్నాడు భార్గవ. బాగుంది, జిగిరి దోస్తు మీ ఇద్దరు అని నవ్వుతూ. సరే మీరు వెళ్ళండి, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను అనటంతో, సార్ కొంచెం త్వరగా ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాడు భార్గవ. చెప్పాను కదయ్యా, ఒక పౌరుడిగా నీకు అంత బాధ్యత ఉందనుకుంటే రిటైర్ అయినా బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్గా నాకెంత బాధ్యత ఉండాలి. నువ్వు నిశ్చింతగా ఉండు. మళ్ళీ ఎప్పుడు కనపడమంటారు సార్? అతని మాటలకు చిన్నగా నవ్వి 2 నిమిషాలు మౌనం వహించి, నీ సెల్ నెంబరు ఇయ్యి, అవసరమైనప్పుడు నేను ఫోన్ చేస్తాను. ఈ లోపల నీ అంతట నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ వ్యవహారంలో తలదూర్చి ప్రమాదంలో చిక్కుకోకు. అర్థమైందా? అర్థమైంది సార్, థ్యాంక్ యూ అలాట్ అని సెల్ నెంబర్ కూడా కాగితంపై రాసి ఇస్తూ, మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించండి సార్. ఇంతసేపు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం ఖర్చు పెట్టారు. అదిగో మా కోసం అంటావు, ఇది మాకు సంబంధించిన వ్యవహారం. అవును సార్, సారీ, వెళ్ళొస్తాం సార్ అని ఆనందంతో మరీ చెప్పి బయలుదేరారిద్దరు. ఇంటికి వచ్చాక నెత్తి మీద నుండి పెద్ద కొండను దింపుకున్నంత హాయిగా ఫీల్ అవుతూ మంచం మీద వాలాడు భార్గవ. థ్యాంక్ యూ సూరి అన్నాడు సూర్యవంక కృతజ్ఞతతో చూస్తూ. నాకు దేనికిరా థ్యాంక్స్, ఇదేమీ నా స్వంత వ్యవహారం కాదు కదా. కాదు కానీ నాకెందుకులే ఈ తలనొప్పి వ్యవహారం అని వదిలేయకుండా నాతో పాటు తలక ఎత్తుకొని సహకరించావు. నాకు ఓటు హక్కు ఉందో మన దేశంలో, నేను పౌరున్నే. అయినా మనకు కావాల్సింది సరైన రిజల్ట్, ఎవరేం చేశారన్నది ముఖ్యం కాదు. తన మంచం మీద కూర్చొని సెల్ ఫోన్లో మిస్డ్ కాల్స్ చెక్ చేసుకుంటూ అన్నాడు సూర్య. 2 రోజులు గడిచాయి. అనుక్షణం డీజీపీ గారి ఫోన్ కోసం ఎదురు చూడసాగాడు భార్గవ. పోనీ తనకు తాను చేద్దామా అంటే పెద్దవాళ్లతో వ్యవహారం, పైగా ఇదేమీ నీ ఇంటి వ్యవహారం కాదు, క్రైమ్ బ్రాంచ్కి సంబంధించినది అని పెద్ద ఆయన ఒక కసురుతాడు. పోనీ అని సరిపెట్టుకుందామంటే మన సూరుకోవటం లేదు. 1-2 సార్లు ఈ విషయం సూర్య దగ్గర ఎత్తితే కస్సుమన్నాడు. పెద్దాయనికి అప్పచెప్పాం కదా, మనిషిని నమ్మాలి అని విసుక్కున్నాడు. మరో 3 రోజులు ఓపికగా ఎదురు చూశాడు. ఆ రోజు ఆఫీసులో కూర్చొని ఈ విషయమై ఆలోచిస్తూ ఉంటే సెల్ రింగ్ అయింది. నెంబర్తో పాటు పేరు చూసి యాహూ అని అరవబోయి, అది ఆఫీసర్ని గుర్తొచ్చి గొంతు వాల్యూం తగ్గించి సంతోషంతో నమస్కారం సార్ అన్నాడు. నమస్కారం, ఈరోజు సాయంత్రం నువ్వు సూర్య మా ఇంటికి 6 గంటలకి రండి అని వెంటనే ఫోన్ పెట్టేశాడు డీజీపీ. వెంటనే పరిగెత్తిన సూర్య ఛాంబర్లోకి వెళ్ళి ఆనందంతో ఈ విషయం చెప్పాడు భార్గవ. సూర్య ముఖం కూడా ఆనందంతో వెలిగింది. వెరీ గుడ్, నీ పని కూడా త్వరగా ముగించేయి. 5 గంటలకి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వెళ్దాం అని చెప్పాడు సూర్య. 6 గంటలకి ఇద్దరూ టిప్టాప్గా డ్రెస్ చేసుకుని డీజీపీ గారింటికి బయలుదేరారు. గేటు తెరుచుకొని లోపలికి వస్తూ, ముందుసారి వచ్చినప్పుడు గార్డెన్లో పనిచేస్తున్న చోటే ఉంటారని కానీ అటే చూస్తూ వచ్చాడు భార్గవ. ఎవరూ లేరక్కడ. హలో అంటూ కుహూమని కూసిన కోకిల స్వరం లాంటి గొంతు విని ఉలిక్కిపడి అటు చూశాడు భార్గవ. సూర్య ముందే అటు దృష్టి సారించాడు. అటువైపు గార్డెన్ చైర్లో కూర్చొని ఏదో చదువుకుంటూ తమని చూసి పుస్తకం మూసి అటువైపు ఒక విద్యుల్లత షాక్ ఇచ్చినట్లు షేక్ అవుతూ గుట్లప్పగించి నిలబడిపోయాడు భార్గవ. ఆమె వారి దగ్గరకు వస్తూ, హలో మీరేనా భార్గవ గారు, సూర్య గారు పలకరించింది నవ్వుతూ. ఆమె మాట్లాడుతోందా వీణ మీటుతోందా అనిపించింది భార్గవకి. అవునండి, నేను సూర్యాని, వీడు నా ఫ్రెండ్ భార్గవ. సభ్యతని పరిసరాల్ని మరిచి ఆమె వంక తదేకంగా చూస్తున్న భార్గవని మోచేత్తో పొడుస్తూ చెప్పాడు సూర్య. భార్గవ ఈ లోకంలోకి వస్తూ, అవునండి నేను సూర్య, వీడు భార్గవ. కాదు వీడు సూర్య, నేను భార్గవ అని చెప్తుంటే అతను తడబాటు చూసి నవ్వుతూ, చాలా సంతోషం మిమ్మల్ని ఇద్దరిని కలవటం అందామె. మాకు కూడా ఒకేసారి అన్నారిద్దరు. నేను శ్రావణి గారు, యామై రైట్ అడిగాడు భార్గవ. అబ్జల్యూట్లీ అని. మరి మీరు వస్తారని నాన్నగారు చెప్పారు. ఏదో పని మీద వెళ్ళారు, ఇప్పుడే 15 నిమిషాల్లో వచ్చేస్తారు. మిమ్మల్ని కూర్చోమని చెప్పమన్నారు, రండి అంటూ మెట్లెక్కుతూ వరండా వైపు నడుస్తూ ఆహ్వానించింది ఇద్దరిని. మంత్రముగ్ధుడిలా అనుసరించాడు భార్గవ. భార్గవని చూస్తూ తనలో తానే నవ్వుకున్నాడు సూర్య. మా మరదలు అల్ట్రా మోడ్రన్ అని జంబులింగం చెప్తే ఇంకోలా ఊహించుకున్నాడు భార్గవ. ఈమె చాలా మోడ్రన్ కానీ చాలా డిగ్నిఫైడ్గా ఉంది. జంబులింగం భార్య సీతామహాలక్ష్మి, శ్రావణి సొంత అక్క చెల్లెళ్ళంటే ఎవరూ నమ్మరు.
బహుశా శ్రావణి తండ్రి పోలిక కాబోలు. చాలా తెల్లగా, పొడుగ్గా, షార్ప్ ఫీచర్స్తో, షార్ట్ హెయిర్తో చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత ఆకర్షణీయంగా ఉంది. లేతాకుపచ్చ చూడీదార్ వేసుకుంది. స్లీవ్లెస్ టాప్లో తెల్లగా దంతంలా మెరుస్తున్నాయి ఆమె చేతులు పలుచని దుపట్టా నుండి. తను బలవంతంగా లాక్కొని రాకపోతే ఇలాంటి పిల్లని వదులుకోవలసి వచ్చేది సూర్యకి. అయినా వీడేంటి ఏదో మామూలుగా అందరిని చూసినట్టే చూస్తున్నాడు. ఆ అమ్మాయిని చూసి తానే అంత ఎగ్జైట్ అయ్యాడు కదా, వీడిలో ఎగ్జైట్మెంటే లేదా? రాయికి రత్నానికి తేడా తెలియని మూర్ఖుల్లా ఉన్నాడు వీడు ఏవేవో ఊహించుకుంటూ. ఏమిటండి భార్గవ్ గారు ఏదో ఆలోచిస్తున్నారు అని శ్రావణి అడగటంతో ఈ లోకంలోకి వస్తూ ఏం చెప్పారు అడిగాడు. మీరేం చేస్తుంటారని అడిగాను. నవ్వుతూ చెప్పాడు అతను. ఓ, మీరిద్దరు ఒకే కంపెనీ, ఒకేలాంటి జాబ్ అన్నమాట. ఒకే రూమ్మేట్స్ కూడా చెప్పాడు భార్గవ. మొత్తానికి మంచి మిత్రులు నవ్వారిద్దరు. కాఫీ తెస్తాను లేవబోతుంటే వద్దు శ్రావణి గారు కూర్చోండి, మేము తాగి వచ్చాం అన్నాడు భార్గవ. తాగి వచ్చారా నవ్విందామె. మాటలో పొరపాటు గ్రహించి సరిదిద్దుకుంటూ మేము కాఫీ తాగేసే వచ్చాం, మీరు అలా కూర్చోండి, ఇప్పుడు ఫార్మాలిటీస్ అవసరం లేదు అన్నాడు భార్గవ. ఆమె ఎక్కడ వెళ్ళిపోతుందో అనే భయంతో. ఆ తరువాత ఆమె చదువుకు సంబంధించిన ప్రశ్నలు వేస్తూ కావాలని ఆమెను సంభాషణలోకి దించి అక్కడి నుండి కదలకుండా చేశాడు. సూర్య మాత్రం శ్రోతగా కూర్చొని వినసాగాడు. 15 నిమిషాల తర్వాత పోర్టుకోలో కారు ఆగింది. కారు దిగి లోనికి వచ్చిన డీజీపీ గారిని చూస్తూ లేచి నిలబడి నమస్కారం సార్ అన్నారిద్దరు. ఓ వచ్చారా జిగిరి దోస్త్ అని నవ్వుతూ, అమ్మాయి శ్రావణి, వారిని పరిచయం చేసుకున్నావా? జరీ ఉత్తరీయం టీపాయ్ మీద పెడుతూ సోఫా వైపు నడిచారు. ఒట్టి పరిచయమే కాదు నాన్నగారు, ప్రశ్నలతో అదరగొట్టేస్తున్నారు భార్గవ గారు చెప్పింది శ్రావణి నవ్వుతూ. అవునమ్మా, భార్గవ చాలా డైనమిక్ పర్సనాలిటీ అని కూర్చోబోతూ వాళ్ళకి కాఫీ ఇచ్చావా, కబుర్లతో కడుపు నింపావా అడిగాడు. వాళ్ళు తాగొచ్చామన్నారు నాన్నగారు, అందుకే ఇవ్వలేదు. తాగొచ్చారా అని ఆయన నవ్వేస్తూ, పర్వాలేదు మరొక డోసు వేసుకుంటారు పట్రా అనటంతో ఆమె లేచి లోపలికి వెళ్తుంటే అయ్యో వెళ్ళిపోతోందే అన్నట్టు ఆమె వెంక చూస్తున్న భార్గవుని మెల్లగా ఒక పోటు పొడిచాడు సూర్య. డీజీపీ గారు సోఫాలో రిలాక్స్డ్గా కూర్చొని కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ యంగ్ మ్యాన్ అభినందించారు. ఎందుకు సార్ ఆశ్చర్యంగా అడిగాడు భార్గవ. మీ ఇన్వెస్టిగేషన్ విజయవంతం అయినందుకు సార్. కళ్ళు పెద్దవి చేసి ఆనందంతో చూశాడు భార్గవ. ఒక్కసారి ప్రకాశవంతం అయింది సూర్యముఖం. మళ్ళీ డీజీపీ గారే విషయాన్ని వివరించారు. అవును భార్గవ, నువ్విచ్చిన సమాచారం అమోఘంగా పనిచేసింది. మీరు ఆ రోజు వచ్చి వెళ్ళాక డిఎఫ్సిని నేనే స్వయంగా వెళ్ళి మీట్ అయ్యాను. వివరాలు విన్న అనంతరం అతను వెంటనే స్పందించి 2 సిఐడి ఆఫీసర్లతో ఆ బిల్డింగ్ మీద నిఘా వేయించాడు. నువ్విచ్చిన వ్యాన్ నెంబర్తో ఎంక్వైరీ చేయిస్తే అది వరదరాజన్ పేరు రిజిస్టర్ అయినట్టు ఆర్టీవీ వాళ్ళ వద్ద నుండి సమాచారం అందింది. ఈ కేసులో అసలు క్రిమినల్ వరదరాజనే. నువ్వు ఊహించినట్టే ఆ బిల్డింగ్ ఒక మాఫియా గ్యాంగ్ది. ఎంక్వైరీలో ఆ బిల్డింగ్ ఓనర్ నిర్మల్ షా అనే నార్త్ ఇండియన్ది అని, అతను దుబాయ్లో ఉంటాడని, తంగవేలు అనే అతనికి అద్దెకిచ్చాడని తెలిసింది. వీరందరూ ఒకే ముఠాకు చెందినవారు. డ్రగ్స్ అమ్మటం, అమ్మాయిల్ని ట్రాక్ చేసి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి విదేశాలకు తరలించటం ఇది వీరి బిజినెస్. ఒక డ్రైవర్ మద్రాసు నగరంలో అలాంటి షోప్ ఏరియాలో అంత పెద్ద ఇల్లు ఈ రోజులో ఎలా కొలగలిగాడు అన్న డౌటే అతన్ని పట్టించింది మాకు. సరైన సమయానికి సరైన సమాచారం అందించి ఎందరో అమ్మాయిల్ని కాపాడావు. కొన్ని గంటలు ఆలస్యమై ఉంటే వరదరాజన్ 10 మంది అమ్మాయిలను తీసుకుని దుబాయ్ వెళ్ళిపోయి ఉండేవాడు. వెంటనే ముంబై పోలీసుల్ని కూడా అలర్ట్ చేయడంతో వారు వెళ్ళి వరదరాజన్ని అక్కడికక్కడే అరెస్ట్ చేసి అమ్మాయిలందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చారు. రియల్లీ ఐఆమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ అభినందంగా చూశాడు డీజీపీ గారు భార్గవ వంక. సార్ ఒక్క ఉదుటున లేచి వచ్చి సోఫా దగ్గర నేల మీద మోకాళ్లపై కూర్చొని డీజీపీ గారు చెయ్యందుకుంటూ అన్నాడు. నిజంగా మీరు చాలా గొప్పవారు సార్. ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతున్న భార్గవ కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఇంకొక చేత్తో తన చేతిని పట్టుకున్న భార్గవ చేతిని ఆత్మీయంగా నొక్కుతూ, గొప్పదనం నీది భార్గవ. విలువైన సమాచారం సేకరించి మా డిపార్ట్మెంట్కు సహకరించావు. చాలా రోజుల నుండి ఈ గ్యాంగ్ను పట్టుకోవాలని ప్రయత్నించాము, కానీ సరైన క్లూ దొరక్క పట్టుకోలేకపోయాము ఆప్యాయంగా అన్నాడు. అందుకే గిఫ్ట్గా మంచి కాఫీ కలిపి తీసుకొచ్చాను ఇద్దరికి. ట్రేలో కాఫీ కప్పులతో వచ్చి టీపాయ్ మీద పెడుతూ చెప్పింది శ్రావణి. అమ్మ ఇంకా సాయిబాబా భజన నుండి రాలేదా?
తాను ఒక కప్పు అందుకుంటూ అడిగారు డీజీపీ గారు. లేదు నాన్న, ఇవాళ అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు కదా, అవన్నీ అయ్యేసరికి లేట్ అవుతుంది. అవునవును, మర్చిపోయాను, నన్ను ఉండమన్నారు, పనుందని వచ్చేశాను అన్నాడు కాఫీ కప్పు టీపాయ్ మీద పెడుతూ. అబ్బాయిలు, ఈ ఆదివారం మా కుటుంబం అందరితో కలిసి మీకు ఒక గ్రాండ్ డిన్నర్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. మా పెద్దమ్మాయి, అల్లుడు, వాళ్ళ పిల్లలు అందరూ వస్తారు, సరేనా? ఆ పార్టీ గ్రాండ్ హోటల్లో. సరే సార్, తప్పకుండా వస్తాం. ఇద్దరి తరపున తానే మాటిచ్చేశాడు భార్గవ. కాఫీ కప్పులు తీసుకొని లోనికి వెళ్ళిపోయింది శ్రావణి. సార్, ఆ ఉత్తరం రాసిన తెలుగామె ఉందా నిజంగా ఆ బిల్డింగ్లో? సందేహిస్తూ అడిగాడు భార్గవ. అదే చెప్పటం మర్చిపోయాను. ఆ తెలుగు ఆమె ఉంది. ఆమె పేరు అలివేలు. ఆ ఉత్తరం కూడా ఆమె రాశానని చెప్పింది. వరదరాజన్ గురించి కూడా ఎంక్వైరీ చేశాము అని అతని గురించి వివరాలు చెప్తూ, నిజానికి ఈ క్రెడిట్ అంతా చాలా వరకు అలివేలుదే. ఆ ఉత్తరం ఆమెని, ఆమెతో సహా ఎందరో అమ్మాయిల్ని కాపాడిందని తెలిసి అపరిమితమైన ఆనందంతో కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఇదంతా నువ్వు చేశావని చెప్తే విని ఎలాగైనా మీ ఇద్దరిని చూసి తన కృతజ్ఞతలు తెలుపుకుంటే కానీ తన ఊరికి వెళ్ళనని భీష్మించుకొని కూర్చుంది. అందుకే అర్జెంటుగా మిమ్మల్ని రమ్మన్నాను. ఎక్కడుంది సార్ ఆమె? ఒక ఇంట్లో ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉంచాము. మిమ్మల్ని ఆమె చూసిన తర్వాత ఆమె ఊరికి పంపే ఏర్పాటు చేస్తాం. ఇంత చేసిన మీకు కూడా ఆమెను చూడాలనుకోవటంలో ఆశ్చర్యం లేదు. డిఎస్పీ గారు మొదట ఒప్పుకోలేదు. ఎవరు ఆమెను కలవటానికి నేనే చెప్పి ఒప్పించాను. ఆమెను చూడగానే నేను వెళ్ళాను. ఆమె మిమ్మల్ని చూడాలని కాళ్ళు పట్టుకొని హృదయ విదారకంగా ఏడవటం చూసి పాపం కృతజ్ఞతతో ఆమె గుండెలు పగిలిపోతున్నాయనిపించింది. కాకపోతే ఒక్క విషయం గుర్తుంచుకోండి, వరదరాజన్ని, అతను అందించిన సమాచారంతో మరికొంతమందిని అరెస్టు చేశాం. వారు చేసిన నేరాలు సాక్ష్యాలతో సహా రుజువయ్యాయి కనుక వాళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారనుకుంటా. మేడను కూడా జప్తు చేశాం. కానీ మెయిన్ మనుషులు ఇంకా దొరకలేదు. జరిగిన దానికి కారణం మీరిద్దరే అని తెలిస్తే మీ ఇద్దరిని టార్గెట్గా తీసుకొని ఆ ముఠా వ్యక్తులు మీకు ఆపద తలపెట్టవచ్చు. కనుక చాలా జాగ్రత్తగా రెండవ కంటికి పట్టుబడకుండా వ్యవహరించండి. అలివేలికి కూడా మీ పేరు వివరాలు ఏమీ చెప్పొద్దు. జస్ట్ పలకరించి వచ్చేయండి. కొద్ది రోజుల్లో ఎలాగూ అమెరికా వెళ్ళిపోతున్నారు కనుక ఎటువంటి గొడవ ఉండదు. అర్థమైందా? అలాగే సార్. నిజంగానే తనకు తెలియకుండానే సమాజానికి ఎంతో ఉపకారం చేసిన ఆమెను చూడాలని మాకు చాలా ఉంది అన్నాడు భార్గవ. వస్తాం సార్. ఆమె అడ్రస్? అంతసేపటికి నోరు విప్పాడు సూర్య. ఇక వీడు కదిలేలా లేడు అనుకుంటూ లేచి నిలబడి అడ్రస్ ఇస్తూ బీ కేర్ఫుల్, ఆల్ ది బెస్ట్ విష్ చేశాడు. రారా వెళ్దాం అంటున్న సూర్యతో ఒక్కసారి శ్రావణి గారికి కూడా చెప్పి లోపలికి చూస్తూ అన్నాడు. ఆమె ఏదో పనిలో ఉండి ఉంటారు. పద, ఆదివారం కలుస్తాం కదా. సూర్యతో పాటు నేను చెప్తాలే శ్రావణికి అని డీజీపీ గారు కూడా చెప్పటంతో నిరాశగా గుమ్మం వంక చూసి సూర్యను అనుసరించాడు భార్గవ. ఒరేయ్ ఫూల్, నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తానని చెప్పి నువ్వు దొంగ చూపులు చూస్తున్నావేమిట్రా శ్రావణి వైపు? బయటకు వచ్చి బైక్ స్టార్ట్ అయ్యాక అన్నాడు సూర్య. మొన్న పెళ్లి చూపులు అని నేను అన్నానని నీ కొరకొర చూపులతో నన్ను కాల్ చేసేలా చూసావు కదరా. ఇవాళటేమిటి ప్లేట్ ఫిరాయించావు? అది శ్రావణిని చూడకముందు, ఇది ఆమెను చూసిన తర్వాత ఏర్పడిన అభిప్రాయం. నే చెప్పలా? ముందు చూడరా, నచ్చితే 2 birds in 1 shot అని ఎలాగైనా ఒప్పిస్తానని మాటిచ్చాను జంబులింగం గారికి. కనుక ఇక కాలర్ ఎగరేయచ్చు వాళ్ళ ఎదురుగా. నీ వాలకం చూస్తే అక్క చెల్లి అని వరుస పెట్టేసి ఆ అమ్మాయిల వెనక పరిగెడతావేమోనని భయం వేసిందిరా. మరీ అంత ఫూల్ని చేసి మాట్లాడకురా. వాయు వరుసలకైనా ఒక పద్ధతి ఉండాలి. శ్రావణి లాంటి అమ్మాయిల్ని చెల్లి అని పిలిచేంత మూర్ఖుడిని కాదురా. వరుసలన్నీ మనుషుల మీద, వారి రూపురేఖల మీద ఆధారపడి ఉంటాయి. ఇడియట్, నువ్వు మారవురా. నవ్వుతూ వీపు మీద తెరిచాడు సూర్య. ఒరేయ్, రేపటి నుండి బండి నువ్వే నడుపు. కోపం వచ్చినా సంతోషం వచ్చినా నా వీపు విమానం మోత మోయించేస్తున్నావు. రేపటి నుండి నీ ఛార్జ్ నేను పుచ్చుకుంటాను అంటూ బైక్ స్పీడ్ పెంచాడు భార్గవ. ఇంతటితో 3వ ఎపిసోడ్ ఆపేద్దాం. మళ్ళీ 4వ ఎపిసోడ్లో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.